Hi friends, welcome to my channel. MS Excel కి సంబంధించి పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. ఈ రోజు మనం MS Excel లో హోమ్ బటన్ కి సంబంధించి హోమ్ బటన్ లో ఉన్న లాస్ట్ క్లాస్ లో అయితే కట్, కాపీ, పేస్ట్ వీటి గురించి చెప్పుకోవడం జరిగింది. హోమ్ బటన్ లో ఇప్పుడు మనం అలైన్మెంట్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అలైన్మెంట్ మనం సెల్లో ఉన్న ఈ డేటాని ఏ రకంగా అలైన్మెంట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సెల్లో నేను కొంత డేటా ఇన్పుట్ చేయడం జరిగింది. ఈ సెల్లో ఉన్న డేటా ఈ సెల్ని దాటి బి సెల్ కూడా రావడం జరిగింది. అయితే ఈ డేటా మొత్తం ఏ సెల్కి సంబంధించింది మాత్రమే. బి సెల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, బి సెల్లో కానీ మనం కర్సర్ తీసుకుని వెళ్తే ఇక్కడ ఫార్ములా బార్లో బి సెల్కి సంబంధించిన డేటా ఏం చూపించడం లేదు. అదే ఏ సెల్లోకి తీసుకున్న వెంటనే ఏ సెల్కి ఉన్న డేటాని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అలైన్మెంట్ ఎలా చేసుకోవాలని చూసినట్టయితే ఇప్పుడు ఈ సెల్ ఈ డేటా మనకి పూర్తిగా అవసరం అని అనుకుంటే, అంటే ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కావాలనుకున్నప్పుడు మనం ఈ సెల్ని డ్రాగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎక్సెల్ వర్క్షీట్లో ఉన్నప్పుడు ఈ మన యొక్క మౌస్ యొక్క పాయింటర్ ఈ ప్లస్ సింబల్గా మారింది. దీన్ని ఈ కాలమ్స్ దగ్గర తీసుకెళ్లేసరికి డౌన్ యారోగాను, బి కాలం దగ్గర తీసుకెళ్ళిన సరే డౌన్ యారోగాను మారింది. ఏకి బి కాలంకి మధ్యలో ఉండే ఆ లైన్ దగ్గర తీసుకెళ్లేసరికి కర్సర్ ఎలా మారిందో చూడండి. దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మారగానే మనం మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి నెమ్మదిగా దీన్ని డ్రాగ్ చేయండి. మనం ఎంత పొడుగు ఉంటే అంతగా స్పేస్ మనం డ్రాగ్ చేసినట్టయితే ఇది ఆ సెల్లో ఫిట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అలైన్మెంట్లో మనం ఇలా డ్రాగ్ చేయడం అనేది నేర్చుకున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇది అక్కర్లేదు, ఈ విధంగా చేయక్కర్లేకుండా ఇంతే విడ్త్తోనే ఇంతే లెంత్తోనే ఈ డేటా ఇక్కడే నాకు ఉండాలి, అది పూర్తిగా నాకు కనిపించాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ని మనం ర్యాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ విధంగా లాంగ్ టెక్స్ట్ ఉన్నప్పుడు ఇదే సెల్లో ర్యాప్ చేస్తూ క్రిందికి రావాలంటే మనం ఇక్కడ చూడండి, హోమ్ బటన్లో అలైన్మెంట్లో ర్యాప్ టెక్స్ట్ అని ఉన్నది. మనం ఈ కర్సర్ని ఇక్కడ తీసుకెళ్ళి దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా కూడా ఇదే సెల్లో ర్యాప్ అవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ ఐ యామ్ ఏ టీచర్ అనే ఈ సెంటెన్స్ లెఫ్ట్ సైడ్కి అలైన్మెంట్ అయిపోయింది. నాకు సెంటర్కి కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడండి కొన్ని హారిజాంటల్ లైన్స్ కనబడుతున్నాయి. ఇది ఫస్ట్ ఇది వచ్చి లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్, ఇది బాటమ్ అలైన్మెంట్, ఇది మిడిల్ అలైన్మెంట్, ఇది వచ్చేసి టాప్ అలైన్మెంట్. ఇది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం సెంటర్ అలైన్మెంట్ చేయాలనుకుంటే ఈ టెక్స్ట్ దగ్గరికి కర్సర్ తీసుకెళ్ళి హైలైట్ చేసుకుని మనం ఈ సెంటర్ హారిజాంటల్ లైన్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ టెక్స్ట్ అంతా కూడా సెంటర్ అలైన్మెంట్ అయింది.
అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం. ఇది ఈ ఫ్రెండ్ ఇచ్చేయండి, ఐఎమ్ ఏ స్టూడెంట్ అనేది బాటమ్ లైన్లో ఉంది, కిందకు ఉంది లైన్కి. ఇప్పుడు అది మిడిల్కి రావాలనుకున్నా సరే మనం చూడండి ఫ్రెండ్స్, టాప్ అలైన్మెంట్, ఇది టాప్ అలైన్మెంట్ క్లిక్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ టాప్లోనికి వెళ్ళడం జరిగింది. ఇదే టెక్స్ట్ మనకి రైట్ అలైన్మెంట్ కావాలనుకుంటే ఈ రైట్ అలైన్మెంట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇదే టెక్స్ట్ మనకి లెఫ్ట్ అలైన్మెంట్ ఉండి సెంటర్కి ఉండాలనుకున్నప్పుడు ఇది మన మిడిల్ అలైన్మెంట్, అంటే ఈ రెండు అలైన్మెంట్లు ఒకేసారి వర్క్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది, ఈ డేటా సెంటర్ అలైన్మెంట్లోనికి రావడం జరిగింది. ఈ విధంగా మనం మనకు కావాల్సిన టెక్స్ట్ని ఏ రకంగా అయినా సరే మన అలైన్మెంట్ సెల్లో చేసుకోవచ్చు. ఇక్కడ చేసిన అలైన్మెంట్ ఈ సెల్కి మాత్రమే పరిమితమైంది. నెక్స్ట్ సెల్లో మళ్ళా దాని క్యారెక్టర్స్ దానికే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ని బట్టి సెల్ ప్రాపర్టీస్ని నిర్ధారణ చేయడం మనం జరిగింది. అంటే ఇక్కడ ఈ సెల్లో ఉంచిన డేటా లెఫ్ట్ సెంటర్ అలైన్మెంట్లో ఉండాలి అని మనం డిఫైన్ చేస్తాం. కాబట్టి అదే మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం టెక్స్ట్ ర్యాప్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రెండు సెల్స్ని కలిపి ఒకే సెల్ కింద నాకు రిప్రజెంట్ చేయాలి అని అనుకోండి. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఈ సెల్లోకి మనం ఏ సెల్ అయితే స్టార్ట్ చేస్తామో, సపోజ్ ఇక్కడ ఉంది ఐఎమ్ ఏ స్టూడెంట్. Ctrl+C Ctrl+Vని నేను అప్లై చేశాను. ఇప్పుడు ఈ రెండు సెల్లో ఈ సి సెల్లో ఉన్న డేటా డి సెల్ ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఈ రెండు సెల్స్ని నేను కలపాలనుకున్నప్పుడు మెర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు సెల్స్ని ఇలా హైలైట్ చేసుకుని, ఈ రెండే కాదు ఫ్రెండ్స్, ఎన్ని సెల్స్ని అయినా సరే మనం హైలైట్ చేసుకోవచ్చు. హైలైట్ చేసుకుని ఈ మెర్జ్ అనే దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఈ రెండు సెల్స్ మెర్జ్ అయిపోతుంది. ఈ రకంగా మెర్జ్ ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది. ఇవి ఎక్కువగా టేబుల్స్ క్రియేట్ చేయడంలో మనకి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఈఎఫ్జి ఈ సెల్స్ అలాగే 2, 3, 4 ఈ రోస్ ఈ బ్లాక్ అంతా కూడా నాకు మెర్జ్ అవ్వాలి. అప్పుడు ఏ సెల్స్ అయితే మీరు మెర్జ్ చేయదలుచుకున్నారో ఆ సెల్స్ అన్నింటినీ కూడా హైలైట్ చేసుకుని ఈ మెర్జ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఆ సెల్స్ అన్నీ కూడా మెర్జ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ రకంగా మనం ఈ ఎక్సెల్లో అలైన్మెంట్లో మన టెక్స్ట్ని ఏ విధంగా మనం మెర్జ్ చేసుకోవచ్చు, ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవచ్చు అనేది చూసాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ఈ డేటాని ఈ టెక్స్ట్ యొక్క స్టైల్స్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది డిఫాల్ట్ ఫాంట్స్ని మనం స్టైల్ మార్చుకున్నట్టయితే అది ఏ ఫాంట్లో కావాలితే ఆ ఫాంట్లోకి మారడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సైజుని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ ఫాంట్ యొక్క సైజు లెవెల్గా ఉంది, దీన్ని ఎక్కువ చేసుకోవాలనుకోండి. ఇక్కడ చూడండి, ఈ క్యాపిటల్ ఏ పెద్దది ఉంది, ఈ క్యాపిటల్ ఏ చిన్నది ఉంది. అంటే దీన్ని ప్రెస్ చేసినప్పుడు లెటర్స్ యొక్క ఫాంట్ సైజు చిన్నదైపోతుంది. ఈ పెద్ద లెటర్ ఉన్న సైజులో పెద్దదిగా ఉన్న దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఫాంట్ సైజు పెరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాంట్ సైజు పెంచుతున్నాను, ఫాంట్ సైజు పెరుగుతూ పోయింది. ఇదే ఫాంట్ని మనం తగ్గించుకుంటూ కూడా మనం వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, 11 కన్నా ఇంకా తగ్గిపోయింది. ఇలా మనం ఫాంట్ సైజుని తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక చూడండి, ఈ ఫాంట్స్ని మనం బోల్డ్ టైప్లోకి మార్చుకోవచ్చు, ఇటాలిక్ స్టైల్లో మార్చచ్చు. ఈ రకంగా బోల్డ్ మీద క్లిక్ చేస్తే ఆ లెటర్స్ మారినాయి, బోల్డ్ వైపు. ఇటాలిక్ అంటే కొద్దిగా ఒక వైపుకి వంగి ఉంటాయి. ఈ రకంగా మార్చుకోవచ్చు. అదే రకంగా ఈ సెంటెన్స్లో నాకు అండర్లైన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ అండర్లైన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అండర్లైన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక చిన్న బటన్ ఒకటి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయగానే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న బటన్ లాంటిది మనకి కనిపించడం జరుగుతుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఒక డ్రాప్ డౌన్ బాక్స్ వచ్చింది.
దీంట్లో చూడండి, ముందు మనం సెలెక్ట్ చేసుకున్నది అండర్లైన్ సింగిల్ లైన్తో అండర్లైన్ వచ్చింది. ఇప్పుడు డబుల్ అండర్లైన్ కావాలంటే డబుల్ కోట్స్తో మనకి 2 గీతలతో అండర్లైన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా మనం ఈ ఫాంట్స్ యొక్క స్టైల్స్ని మార్చుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఈ డేటాని హ్యూజ్ డేటా ఉన్నప్పుడు అది ఎక్కడుంది, ఎలా ఉన్నది అనేది మనకి తెలియదు. అటువంటి సమయంలో మనం ఎక్కడున్నదని తెలుసుకోవడం కోసం వాటిని హైలైట్ చేసుకోవచ్చు. దాని బ్యాక్గ్రౌండ్లో కలర్ని ఫిల్ చేసుకున్నట్టయితే అది ఆ నేమ్ కానీ ఆ న్యూమరికల్ డేటా కానీ ఎక్కడ ఉందో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ రకంగా మనం ఫిల్ చేసుకున్న వెంటనే ఆ సెల్ అంతా కూడా ఎల్లో కలర్తో ఫిల్ అయింది ఫ్రెండ్స్. ఈ రకంగా మనం ఫాంట్స్ని ఈ డేటా ఎక్కడున్నది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఫాంట్స్ యొక్క కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ని చేంజ్ చేసుకోవడానికి దీన్ని చూడండి, ఫాంట్స్లో ఫాంట్ కలర్ ఉంది. ఆటోమేటిక్ అంటే డిఫాల్టర్గా బ్లాక్ కలర్లో వస్తుంది. ఇది ఫాంట్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు దీని మీద రెడ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ ఫాంట్స్ ఏమైంది రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. సపోజ్ ఇక్కడ ఉండే ఫాంట్ వేరే కలర్లోకి నాకు చేంజ్ అవ్వాలనుకోండి, సపోజ్ గ్రీన్ కలర్లో చేంజ్ అవ్వాలంటే గ్రీన్ మీద క్లిక్ చేయగానే అది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఈ రకంగా ఫాంట్స్ యొక్క కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనకి కనిపిస్తున్న ఈ సెల్స్ యొక్క లైన్స్ ఏమాత్రము ప్రింటింగ్లో మాత్రం రావు. మనం సెల్స్ని ఏ రకంగా అయితే చూస్తున్నామో ఆ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రింట్లోకి రావు. మనం టేబుల్స్ అవి తయారు చేసుకోవచ్చు కాబట్టి ఎక్సెల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికి లైన్స్ని సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక బాక్స్లో లైన్స్ రావడం జరిగింది. ఏ రకంగా ఈ సెల్స్కి లైన్స్ వస్తాయి అని చూసినట్టయితే మనకి ఏ సెల్స్లో అయితే లైన్స్ అవసరం అవుతాయో ఆ సెల్స్ని హైలైట్ చేసుకుని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫాంట్స్ పైన ఇక్కడ బాక్స్ లాగా మనకు కనిపిస్తుంది కదా లైన్స్తోని బార్డర్స్. ఈ బార్డర్స్లో మనకి ఏ బార్డర్ కావాలన్నా మనం ఇచ్చుకోవచ్చు. బాటమ్ బార్డర్ కావాలా, టాప్ బార్డర్ కావాలా, లెఫ్ట్ సైడ్ బార్డర్ కావాలా, రైట్ సైడ్ బార్డర్ కావాలా, అసలు బార్డర్ అక్కర్లేదా, ఇవన్నీ కూడా మనం తయారు చేయవచ్చు. నాకు ఆల్ సైడ్ బార్డర్స్ కావాలనుకోండి, ఆల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అన్ని బార్డర్స్ రావడం జరుగుతుంది. ఈ రకంగా మనం లైన్స్ని ఇవ్వచ్చు. ఇవి ప్రింట్లో వస్తుంటాయి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ అన్నెసరీగా నాకు బార్డర్స్ వచ్చినాయి. దీంట్లో తీసివేయాలి. వీటిని తీసివేయాలంటే వీటిలన్నింటినీ హైలైట్ చేసుకుని బార్డర్స్లోకి వెళ్ళి నో బార్డర్ అని ఉన్నది. ఈ నో బార్డర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ బార్డర్స్ అన్ని కూడా పోయినాయి. ఈ రకంగా మనం సెల్స్కి బార్డర్స్ని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మనం హోమ్ బటన్లో ఫాంట్స్కి సంబంధించిన ఆ లెటర్స్ని ఎలా చేంజ్ చేయాలి, ఫాంట్ స్టైల్స్ని ఎలా మార్చాలి, ఫాంట్ యొక్క సైజుని ఏ రకంగా పెంచుకోవచ్చు, అదేవిధంగా అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, టాప్ అలైన్మెంట్, బార్డర్ సైడ్ అలైన్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు, టెక్స్ట్ ర్యాపింగ్ ఎలా చేయొచ్చు, అలాగే సెల్స్ని ఏ రకంగా మెర్జ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాల్ని మరింత తెలుసుకున్నారు ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. మా ఛానల్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్గా వచ్చే వీడియోస్ని మీరు పొందడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.